శతాబ్దపు అత్యద్భుత ఆవిష్కరణంగా చెబుతున్న ఇంటర్నెట్ నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యవసర అంశంగా మారిపోయింది. ఇంటర్నెట్ లేనిదే అడుగు కూడా ముందుకు పడని రోజులు వచ్చేసాయి. ప్రపంచం చాలా కాలం క్రితమే అంతర్జాలం గుప్పిట్లోకి చేరిపోయింది. ఇంత సువిశాల ప్రపంచం కాస్త ఇంటర్నెట్ పుణ్యమా అని కుగ్రామంగా మారిపోయింది. మీరు అమెరికాలో ఉన్న భూమికి ఇవతలి వైపు ఓ మారుమూల పల్లెల్లో ఉన్న అన్ని రకాలుగా కలిపేసే ఏకైక మాధ్యమం ఇంటర్నెట్. ప్రపంచంలోని మనుషులందరూ ఒక్క తాటిపైకి తేగల అద్భుత శక్తి ఒక్క ఇంటర్నెట్ కు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లేదా అంతర్జాలం లేనిదే ప్రపంచం కదలలేని స్థితిలో ఉంది. నిజంగానే ఇంటర్నెట్ కారణంగా ప్రపంచం సాంకేతికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందింది. మనం ఏ సమాచారాన్నైనా ఆన్లైన్ లో చాలా త్వరగా పొందవచ్చు. గతంలో ఇంటర్నెట్ కనెక్షన్ చాలా స్లోగా ఉండేది, కానీ ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ కారణంగా సమాచారం మనకు చాలా వేగంగా చేరుతుంది. అసలు ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడం నేటి కాలంలో చాలా కష్టం. ఎందుకంటే ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇంటర్నెట్ ద్వారా స్వేచ్ఛగా కలుసుకుంటున్నారు. అయితే ఇంటర్నెట్ వైఫై వాడకంపై నిషేధం ఉన్న పట్టణం ఒకటి అగ్రరాజ్యం అమెరికాలోనే ఉంది. ప్రజలు అక్కడ ఇంటర్నెట్ లేకుండా ఎలా పని చేస్తారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. మనం ముందు చెప్పుకున్నట్టు ఇంటర్నెట్ అనేది నేడు ప్రతి వ్యక్తికి అత్యవసరమైన అంశంగా మారింది. ఎందుకంటే మనిషి ఇంటర్నెట్ ద్వారానే సంపూర్ణుడు అవుతున్నాడు. ఈ రోజుల్లో చాలా సౌకర్యాలు ప్రతి వ్యక్తికి ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఇంటర్నెట్ కారణంగా భారతదేశంలో కూర్చున్న వ్యక్తి అమెరికన్ కంపెనీలో కూడా పని చేయగలుగుతున్నాడు. ప్రభుత్వ సౌకర్యాల నుంచి ఆన్లైన్ పరీక్షల వరకు కూడా ఇంటర్నెట్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఇంటర్నెట్ లేని జీవితాన్ని ఊహించడం కష్టం. కానీ ఈ పట్టణంలో మాత్రం ఇంటర్నెట్ పై నిషేధం అమలులో ఉంది. ఇంతకీ ఈ నగరం పేరు చెప్పనే లేదు కదూ. అమెరికాలోని ఈ నగరాన్ని గ్రీన్ బ్యాంక్ సిటీ అంటారు. గ్రీన్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ వర్జీనియా అమెరికాలోనే అత్యంత శాంతియుత పట్టణంగా పిలువబడుతుంది. ఈ పట్టణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ డీసీ నుండి కేవలం 4 గంటల దూరంలో ఉంటుంది. అయితే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలోని ఈ నగరంలో ఇంటర్నెట్ వైఫై వాడే అవకాశం లేదు. అవును, ఇదొక్కటే కాదు, ఈ పట్టణంలో ఇంకా సెల్ ఫోన్లు, మైక్రోవేవ్లు వాడకంపై కూడా నిషేధం ఉంది. ఇంటర్నెట్ వల్ల ఏ నష్టం లేదు, ఏ కష్టం లేకుండా జీవితం సాఫీగా గడిచిపోతుంది. మరి గ్రీన్ బ్యాంక్ సిటీలో మాత్రం ఎందుకు దీనిని అలౌ చేయడం లేదు అన్న ప్రశ్నకు సాంకేతిక పరమైన అడ్డంకులు అన్న సమాధానం వస్తుంది. వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్యాంక్ నగరం అమెరికాలోని నేషనల్ రేడియో క్వైట్ జోన్ లో ఉంది. ఈ పట్టణంలో 2 చర్చిలు, ఒక ప్రాథమిక పాఠశాల, ఒక లైబ్రరీ, ప్రపంచంలోనే అతిపెద్దదైన రేడియో టెలిస్కోప్ ఉన్నాయి. మొత్తం 33,000 చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉన్న ఈ నగరం 1958లో స్థాపించబడింది. ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ జోక్యాన్ని తగ్గించడమే నేషనల్ రేడియో క్వైట్ జోన్ లక్ష్యం. ఈ అబ్జర్వేటరీలో ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిగా స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ ఉంది. అందువల్ల వైఫై, ఇంటర్నెట్ కనెక్షన్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేసే ఏదైనా వస్తువు ఈ ప్రాంతంలో ఉండడానికి వీలు లేదు. అందుకే గ్యాడ్జెట్స్ అన్నింటినీ ప్రభుత్వం నిషేధించింది. ఇంటర్నెట్ ఉపయోగించుకునే ప్రతి గ్యాడ్జెట్ నుండి రేడియేషన్ వస్తుంది. ఇది ఇక్కడి అబ్జర్వేటరీ రేడియో టెలిస్కోప్ పనులను డిస్టర్బ్ చేస్తుంది. జస్ట్ లైక్ మన విమానాలలో ఎలాగైతే సెల్ ఫోన్ వినియోగించడం వల్ల అందులోని రేడియో పరికరాలు పనిచేయడంలో విఫలం అవుతాయో ఇక్కడ అంతే. ఆ భారీ అబ్జర్వేటరీ పనిచేయడంలో తప్పులు దొర్లుతాయి. భారీ ఖర్చుతో తయారైన ఈ అబ్జర్వేటరీ కారణంగా అక్కడ నివసించే వారెవరూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించడానికి వీలు లేదు. తమ అవసరాల కోసం గ్యాడ్జెట్స్ ఉపయోగించుకోవాలనుకునే వారు మరో చోటుకు వెళ్లిపోవచ్చు. ఇక్కడ ఈ పట్టణంలో ప్రజలు కనీసం మనం నిత్యం ఉపయోగించే గూగుల్ మ్యాప్స్ కూడా ఉపయోగించలేరు. అందుకే ఇక్కడికి వచ్చేవారు ఎక్కడికైనా చేరుకోవడానికి పాత పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ప్రజలు రోడ్లపై ఉన్న గుర్తులను చదవడం ద్వారా తమ గమ్యాన్ని చేరుకుంటారు. అయితే ఇంతమంది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించకుండా ఎలా నియంత్రిస్తున్నారనే కదా మీ డౌట్. మరేం పర్వాలేదు, ఈ పట్టణం సమీపంలోకి రాగానే GPS పని చేయడం ఆగిపోతుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ లేని కారణంగా గ్యాడ్జెట్స్ అన్ని పనికి రాకుండా పోతాయి. అంత ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అందుకే ప్రపంచంలో ఈ ఒక్క చోటునే ఇంటర్నెట్ కావాలన్నా పని చేయకుండా జామ్ అయిపోతుంది. ఎవరికైనా అత్యవసరంగా ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడితే ఇంటర్నెట్ బార్డర్ వద్దకు వెళ్లి ఆ పైన వాటిని ఉపయోగించాల్సిందే. గీత దాటితే ఎలక్ట్రానిక్ వస్తువులేవి పనిచేయవు. వింతగా ఉంది కదూ. అవును, ఇంటర్నెట్ మనకు అంతగా అటాచ్ అయిపోయింది.
నెట్ లేకుండా కొన్ని నిమిషాలైనా ఉండలేని స్థితిలో ఉన్నాము. ఇక్కడ ఇంటర్నెట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు ఒక దశాబ్దం క్రితం వరకు నేడు లభిస్తున్నంత ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ అందుబాటులో లేదు. అయినా ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ ఎవరికి అంతగా అవసరం లేకుండా పోయింది. అంతేకాదు, ఆ రోజుల్లో ఇంత చవకగా లేటెస్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్లు కూడా అందుబాటులో లేవు. ఆ తర్వాత సామాన్యుడి చేతిలో వచ్చి పడిన బండల్ లాంటి ఫోన్లు కాస్త స్లిమ్ గా తయారై చేతిలోకి వచ్చి చేరాయి. చూస్తుండగానే ఇంతై వటుడింతై అన్నంతగా స్మార్ట్ ఫోన్ ఎదిగింది. తనతో పాటు మనల్ని కూడా నాలెడ్జ్ పరంగా ఎదిగేలా చేసింది. అయితే బ్లేడ్ కు రెండు వైపులా పదునున్నట్టే ప్రతి వస్తువు వల్ల సైడ్ ఎఫెక్టులు తప్పలేదు. ఈ అత్యాధునిక ఇంటర్నెట్ విప్లవం కూడా సౌకర్యంతో పాటు ప్రమాదాల్ని కూడా వెంట పెట్టుకొని తీసుకొచ్చింది. మన చేతిలో స్మార్ట్ గా ఒదిగిపోయిన సెల్ ఫోన్ నేరుగా మెదడులో విషం నింపే స్థాయికి ఎదిగింది. ఈ రోజు ఈ క్షణం యువత చాలా బిజీగా ఇన్స్టాలో లైవ్లు పెడుతుంది, యూట్యూబ్లలో వీడియోలు పెడుతుంది, పార్కుల్లో కుర్రాలతో రోడ్లపై రీల్స్ తయారు చేయిస్తుంది, ప్రభుత్వాలను నిలబెడుతూ పడగొడుతుంది, సమాజంలో వ్యక్తుల ప్రతిష్టలపై బురద జల్లుతుంది. సోషల్ మీడియాలో 4 లైకులు వస్తాయో రావో కానీ ప్రతి నెటిజన్ ఓ యూట్యూబర్ గానో సెలబ్రిటీగా మారిపోతున్నారు. పొట్టగోస్తే అక్షరం ముక్క రాని వారు యూట్యూబ్ లో పెడుతున్న చెత్త వీడియోల ద్వారా లక్షలు సంపాదించుకుంటున్నారు. మీకు తెలుసా, అనేక రకాలుగా మనం ఇంటర్నెట్ కోసం మనకు తెలియకుండానే పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తున్నాం. బయటకు కనిపించని ఈ ఖర్చు ప్రపంచవ్యాప్తంగా చూస్తే బిలియన్ల కొద్ది డాలర్ల విలువ చేస్తుంది. అంటే మన డబ్బే బయటకు పోతుంది. రూపాయలు ఒక 5 పైసలు ఈ కంటెంట్ క్రియేటర్లకు పోతుంది. మిగతాదంతా సదరు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ కంపెనీలు, సోషల్ మీడియాలో వాణిజ్య ప్రకటనల కోసం ఖర్చవుతుంది. స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని ఆ గోల్డెన్ డేస్ మనం మొదట్లో చెప్పుకున్న గ్రీన్ బ్యాంక్ సిటీ పట్టణంలో తప్ప మరెక్కడా మళ్ళీ రావు. అక్కడి వారికి ఆరోగ్యంగా నిలకడగా ఉంటున్నారు. రోజులో ఉండే 24 గంటల్లో 10 గంటలు చదువుకు లేదా ఉద్యోగాలకు, 8 గంటలు నిద్ర, కాలకృత్యాలకు పోను, కొంత సమయం ప్రయాణాలకు, సొంత పనులకు వెచ్చిస్తున్నారు. కానీ మిగతా ప్రపంచం మాత్రం ఒక్క నిద్రపోయే సమయంలో తప్ప ప్రతి నిమిషం, ప్రతి క్షణం మొబైల్ స్క్రీన్ వంక చూడందే ఊపిరాడడం లేదు. నిద్రలోంచి మెలకువ వస్తే వెంటనే మొబైల్ స్క్రీన్ వైపు చూపులు కదులుతున్నాయి. 2019లో వచ్చిన కరోనా కారణంగా ఆన్లైన్ చదువుల కోసం 10 ఏళ్ల పిల్లవాళ్లకు సైతం సొంతంగా ఏదో ఒక స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. వాటిలో లెక్కకు మించి సోషల్ మీడియా యాప్స్ వచ్చి చేరాయి. మొబైల్ ఫోనే స్కూల్ గదిగా మారిపోయింది. యూట్యూబ్, ఇన్స్టాలో కనిపించడమే పరమావధిగా మారుతున్న కుర్రకారు ఒకవైపు ఉంటే, అర్థం లేని సోది చూసి తమ కష్టార్జితాన్ని డేటా ఛార్జీల కోసం తగ్గలేస్తున్న అమాయక ప్రజానికం మరోవైపు ఉంటున్నారు. మరి మనకన్నా గ్రీన్ బ్యాంక్ సిటీ ఎంతో బెటర్ కదా, ఆలోచించండి.